అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శ్రావ్య ఫ్రమ్ సెల్ హెల్త్. ఈరోజు మనము గ్యాస్ట్రైటిస్ ఇంకా గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము. గ్యాస్ట్రైటిస్ అనేది కడుపులోని మ్యూకోసా పొర వాపు లేదా ఎర్రబట్టం వల్ల వచ్చే సమస్య. ఈ సమస్య అనేది ముందుగా గ్యాస్ ప్రాబ్లం తో మొదలవుతుంది. అంటే జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే వాయువులు కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫేట్, మీథేన్, ఇంకా ఆక్సిజన్, నైట్రోజన్ లాంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి సహజంగా అందరిలో 200 ml వరకు ప్రొడ్యూస్ అవుతాయి. కానీ అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు త్రేన్పులు, మలద్వారం నుంచి గాలి పోవటం, లేదా కొంతమందికి వికారం, వాంతులు అవ్వటం లాంటివి చూస్తూ ఉంటాము. ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది కొంతమందికి టైంకి ఆహారం సరిగ్గా తీసుకున్నప్పుడు, లేదా కడుపు నిండా తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నప్పుడు, లేదా బయట ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఇట్లాంటి సమస్య గమనిస్తారు. ఇట్లా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఈ సమస్య గ్యాస్ట్రైటిస్ కింద మారుతుంది. ఇట్లా మారినప్పుడు కొంతమందికి బయట ఆహార పదార్థాలు తినడం వల్ల హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అనేది కూడా అవటం కూడా జరుగుతుంది. హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే, సహజంగా అందరి పొట్టలో ఎంతో కొంత డైజెస్టివ్ సిస్టమ్ లో హెచ్ పైలరీ బ్యాక్టీరియా అనేది ఎంతో కొంత శాతం ఉంటాయి. కానీ బయట ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు, లేదా కంటామినేటెడ్ వాటర్ తాగినప్పుడు కానీ ఈ బ్యాక్టీరియా అనేది పొట్టలో ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ లో HCl అనేది ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. అది ఈ హెచ్ పైలరీ బ్యాక్టీరియా న్యూట్రలైజ్ చేస్తుంది. నార్మల్ గా అయితే ఈ బ్యాక్టీరియా అనేవి యాసిడ్ సెక్రేషన్ లో సర్వైవ్ అవ్వలేవు. కానీ ఈ హెచ్ పైలరీ బ్యాక్టీరియా ఈ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఎలా అంటే అమోనియాని ప్రొడ్యూస్ చేసినప్పుడు దీని సర్వైవల్ రేట్ పెరిగి ఇది మ్యూకస పొర ద్వారా చొచ్చుకొని వెళ్లి సబ్ మ్యూకస పొర దగ్గర ఎక్కడైతే గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ జరుగుతాయో వాటి దగ్గరికి వెళ్లి అక్కడ గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ చేసే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ వాటిని డ్యామేజ్ చేయటం వల్ల మనకి కావాల్సినంత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఉత్పత్తి అవనప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తీవ్రంగా గమనిస్తాము. ఇవి తీవ్రంగా అయినప్పుడు అల్సర్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు కడుపులో నొప్పి, కొంతమందికి అల్సర్ బాగా తీవ్రంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే రక్తం పోవటం కూడా గమనించవచ్చు. అంటే వీళ్ళకి మలం ద్వారా నల్లటి మలాలు కూడా వస్తాయి, అంటే బ్లాక్ స్టూల్స్ కూడా గమనించవచ్చు. అప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ లాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది. ఇప్పుడు అందరికి బ్లాక్ స్టూల్ వచ్చినంత మాత్రాన ఇట్లా ఇన్ఫెక్షన్ ఉంటుందా అంటే కాదు. కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఇట్లాంటివి వస్తాయి. అది మనం ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది అనేది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. అంటే మనం రోజు ఇట్లానే అవుతుందా, లేదా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు అవుతుందా, లేదా మీరు ఏ ఆహార పదార్థాలు తిన్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇంకా గ్యాస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు సహజంగా మన పొట్టలో ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా అనేది కావాల్సిన శాతంలో ఉంటుందో అప్పుడు మనకి ఈ మీథేన్ గానీ, హైడ్రోజన్ సల్ఫైడ్ గానీ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఎక్సెస్ అమౌంట్ లో, అంటే ఎక్కువగా ఈ హైడ్రోజన్ సల్ఫైట్ ఇంకా మీథేన్ ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు ఏంటంటే మలద్వారం ద్వారా పోయే గాలి గాని, లేదా త్రేన్పులు గాని, పుల్లటి త్రేన్పులు రావటం, గొంతులో మంట, లేదా వాసన వచ్చే మల ద్వారా పోయే గాలి లాంటి, అంటే స్మెల్లీ ఫార్ట్స్ లాంటివి కూడా మనం గమనిస్తాము. మనము ఎక్సెస్ నార్మల్ గా అయితే మన ఆహారంలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవటం అనేది మనకు డైజెషన్ ప్రాసెస్ లో సహజంగా జరిగే ప్రాసెస్ మాత్రమే. కానీ ఇది ఎక్సెస్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే ఇది నార్మల్ గా మన బాడీలో సర్క్యులేషన్ లోకి వెళ్ళి అది లంగ్స్ ద్వారా ఎక్స్క్రీషన్ జరుగుతుంది. ఇట్లా జరగనప్పుడు మలద్వారం ద్వారా పోనప్పుడు, అంటే నాన్ స్మెల్లీ ఫార్ట్స్ లాగా కూడా పోనప్పుడు త్రేన్పులు బాగా గమనిస్తారు వీళ్ళల్లో. ఎప్పుడైతే మన గట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుందో, అంటే ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తింటామో అప్పుడు మనకి గట్ బ్యాక్టీరియా అనేది మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా ఈ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఈ మధ్య చాలా మంది వింటున్నాము. లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే మన ఇండియాలో సుమారుగా 60% మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది మనం గమనిస్తున్నాము. అది చిన్నప్పుడు లేకపోయినా పెరిగే కొద్దీ కొంతమందిలో పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 20s అట్లా కూడా వీళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో మీరు మిల్క్ ప్రొడక్ట్స్ ఏమన్నా తీసుకున్నారా, డైరీ ప్రొడక్ట్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు మీరు ఇట్లాంటి డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయా, లేదా కొంతమందికి బీన్స్ లాంటివి, కొన్ని వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా ఇటువంటి గ్యాస్ ప్రాబ్లం లాంటివి గమనించగలుగుతారు. వీటిల్లో
ఆలిగోసాకరైడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది గమనించగలుగుతారు. అంటే క్యాబేజ్ లాంటివి లేదా బీన్స్ లాంటివి, కొంతమందికి శనగలు ఇటువంటివి కూడా పడవు. ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే నాన్ స్మెల్లీ ఫాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేంటంటే ఇంటాలరెన్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే గ్యాసెస్ వల్ల వస్తుంది. ఎందుకంటే వీటిని డైజెస్ట్ చేసుకునేంత ఎసెన్షియల్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉండనప్పుడు ఇట్లా ఇబ్బంది పడతారు. వీళ్ళు ఏంటంటే ఈ గట్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేసుకోవడానికి ముందు ఫర్మెంటెడ్ రిచ్ ఫుడ్స్ లాంటివి తీసుకోవాలి. ఇంకా ఇట్లా ఫర్మెంటెడ్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో హెల్దీ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా స్ట్రెస్ కండిషన్స్ ఏమన్నా ఉంటే, అంటే వర్క్ స్ట్రెస్ కానీ అవి తగ్గించుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ ఇంకా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లాంటివి తీసుకోవచ్చు. తిన్న తర్వాత బెటర్ డైజెషన్ కోసం అంటే ఎటువంటి మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి లేని వాళ్ళు వజ్రాసనంలో కూర్చుంటే ఒక 10 minutes to 15 minutes ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ కొంచెం పుదీనా వాటర్ గానీ లేదా జీరా వాటర్ గానీ లేదా సోంపుతో చేసిన కషాయం లాంటి నీళ్లు తీసుకున్నా కూడా, కొంతమందికి పొద్దున్న పూట ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ప్రొడ్యూస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇట్లా గోరువెచ్చని నీళ్లు, ఈ పుదీనా నీళ్లు తాగినప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది రిలీవ్ అవుతుంది.